ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. వసంత పంచమి అంటే ఏమిటి? పిల్లలతో తప్పక చేయించాల్సిన ముఖ్య పనులేమిటి? ఈరోజు తెలుసుకుందాం. చాలామంది పిల్లలు చదువు రాదు అని బాధపడుతూ ఉంటారు. చదివినది జ్ఞాపకం లేదని బాధపడుతుంటారు. జ్ఞాపక శక్తికి సరస్వతీదేవి అనుగ్రహం ఉండాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే పిల్లలు బాగా చదువుతారు. ఆ తల్లి అనుగ్రహ రూపంలో నాలుక పైన బీజాక్షరాలు రాస్తుంది. అందుకు మనం ఏం చెయ్యాలి? సరస్వతీదేవిని ఆరాధించాలి. వీణా పుస్తకధారిణి. ఆ తల్లి అనుగ్రహం ఉంటే సాధించలేనిది ఏమీ లేదు. అఖండ విద్య ప్రాప్తిస్తుంది. జ్ఞాన బోధను మనకు అందిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కోసం ఫిబ్రవరి 14వ తేదీ ఎవరు కూడా సమయం కేటాయించుకొని పిల్లల్ని కూర్చోపెట్టి సరస్వతీదేవి పూజ చేయించండి. ఆ తల్లి అనుగ్రహంతో మనస్ఫూర్తిగా పూజ చేయించండి. వసంత పంచమి హిందూ క్యాలెండర్ ప్రకారం మాఘ 5వ రోజు జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఇది ఫిబ్రవరి 14న వస్తుంది. ఈ పండుగను సరస్వతీ పూజ అని కూడా పిలుస్తారు మరియు వసంతకాలం ప్రారంభమై సూచిస్తుంది. వసంత పంచమి పర్వదినం మాఘ శుద్ధ పంచమి రోజున వస్తుంది. ఈ శ్రీ పంచమి అని కూడా అంటారు. ఈ పర్వదినాన్ని ఉత్తర భారతదేశంలో విశేషంగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున లక్ష్మీదేవిని పూజ చేస్తే సర్వ శుభాలు కలుగుతాయని హేమాద్రి తెలిపారు. రతి మన్మధులు పూజించి మహోత్సవం నిర్వహించాలని దానం చేయాలని, దీనివల్ల మాధవుడు అంటే వసంతుడు సంతోషిస్తాడని నిర్ణయామృతకారుడు తెలిపాడు. అందువల్ల దీనిని వసంతోత్సవం అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి నాడు వసంత ఋతువు ప్రారంభం అవుతుంది. ఆ రోజున విష్ణువును పూజించాలి. చైత్రశుద్ధ పంచమి రోజు మాదిరిగానే బ్రాహ్మణులు సంతర్పణ చేయాలి అని వ్రతం చూడామణిలో ఉంది. వసంత ఋతువు రాకతో భారతదేశమంతటా వసంత పంచమి పండుగ ఉత్సవంగా జరుపుకుంటారు. ఈ పండుగ మాఘ శుక్ల పంచమి నాడు జనవరి ఫిబ్రవరిలో వస్తుంది. తూర్పు భారతదేశంలో దీనిని సరస్వతీ పూజగా జరుపుకుంటారు. జ్ఞానానికి ఆదిదేవత సరస్వతి. ఆమె జ్ఞానస్వరూపిణి. శాస్త్రం, కళలు, విజ్ఞానం, హస్తకళలు మొదలైన వాటిని చదువుల తల్లి సరస్వతి అంశాలుగా మన పెద్దలు భావించారు. సృజనాత్మక శక్తికి, స్ఫూర్తికి కూడా వీణాపాణి అయిన సరస్వతిని సంకేతంగా చెప్పడం మన సాంప్రదాయం. సరస్వతిం శుక్లవర్ణం సుస్మితాం సుమనోహరం కోటి చంద్ర ప్రభాముష్ట పుష్ట శ్రీయుక్త విగ్రహం భక్ని శుద్ధ సుఖాధానం వీణా పుస్తకధారిణీం రత్నం సారేంద్ర నిర్మాణ నవభూషణ భూషితం. జ్ఞానశక్తికి అధిష్టాన దేవత సరస్వతీమాత. జ్ఞాన వివేక దూరదర్శిత బుద్ధిమత్తత విచారశీలం తదితర శ్రీవాణి అనుగ్రహమిస్తుందట. సత్వ రజస్తమ గుణాలను బట్టి అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయిన జగన్మాతను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా కీర్తిస్తారు. ఈ ముగ్గురిలో సరస్వతీదేవిని పరమ సాత్వికమూర్తి, అహింసాదేవి. ఆమెకు యుద్ధం చేసే ఆయుధాలు ఏమీ ఉండవు. బ్రహ్మ వైవర్త పురాణంలో సరస్వతీదేవిని అహింసకు అధినాయికగా పేర్కొంటుంది. ధవళమూర్తిగా పద్మంపై ఆసీన్యురాలై ఉన్న వాగ్దేవి మందాస్మిత వదనంతో కాంతులీనుతూ ఆశ్రిత వరదాయినిగా దర్శనమిస్తుంది. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమిగా, మదన పంచమిగా, వసంత పంచమిగా సరస్వతీదేవి పూజ జరుపుకుంటారు. సరస్వతి జయంతిగా జరుపుకుంటారు. వసంత పంచమి నామాన్ని బట్టి దీని ఋతు సంబంధమైన పర్వదినంగా భావించారు. మకర సంక్రమణం తరువాత క్రమక్రమంగా వసంత ఋతు లక్షణాలు ప్రకృతిలో కనిపిస్తాయి. మాఘమాసం వసంత ఋతువుగా స్వాగతం గీతం ఆలపిస్తుంది.
ఆ వసంత ఋతువు శోభకు వసంత పంచమి వేడుక శ్రీకారం చుడుతుంది. సరస్వతీదేవి శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది. ప్రవాహం అంటే చైతన్యానికి ప్రతీక, జలం జీవశక్తికి సాంకేతం, నీరు సకల జీవరాశికి శక్తిని అందిస్తుంది, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఈ ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తిని ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని, ఉత్పాదకతను పెంపొందిస్తుంది. ఉత్పాదకత వసంత ఋతువు నుంచి ఆరంభమవుతుంది. ఆ ఉత్పాదక శక్తికి ప్రతిఫలమే సరస్వతి. ఉత్పాదకుడైన సృష్టికర్త అయిన బ్రహ్మకు శారదామాతే శక్తిదాయిని. అమ్మ వారికి తెల్లని రంగు పువ్వులతో పూజలు, క్షీరాన్నం, నేతిపిండి వంటలు, చెరకు, అరటి పండ్లు నివేదన చేస్తే మంచి ఫలితాల్ని వస్తాయని అంటారు. కాబట్టి వసంత పంచమి వసంతానికి ఆరంభం సూచకమైతే ఈ రోజున సరస్వతీదేవిని పూజకు నిర్వహించుకోవడం సాహేతుకం. శ్రీ అంటే సంపద, జ్ఞానం, సంప్రాప్తత అయిన సరస్వతి ఈ రోజున పూజించడం విశేష ఫలప్రదమని చెబుతారు. అందుకే ఈ పర్వదినానికి శ్రీ పంచమి అని కూడా పేరు. శ్రీ పంచమిని రతికామ దమనోత్సవంగా వ్యవహరిస్తారు. మాఘ శుక్ల పంచమి నాడు రతి కామదేవ పూజ చేసినట్లు పౌరాణికులు చెబుతారు. ఋతురాజు అయిన వసంతానికి కామదేవునికి మధ్య అవినాభావ సంబంధం ఉంది. వసంతుడు సస్యదేవత కాముడు, ప్రేమదేవత రతీదేవి, అనురాగదేవత ఈ ముగ్గురిని వసంత పంచమి నాడు పూజించడం వల్ల వ్యక్తుల్లో పరస్పర ప్రేమానురాగాలు పరపడవిల్లుతాయని లోకోక్తి. ఇలాంటి ఎన్నో అంతర్యాల సమ్మేళనం వసంత పంచమి పర్వదినం. చదువుల తల్లి సరస్వతి పుట్టినరోజైన వసంత పంచమి వేడుకలను ఆదిలాబాద్ జిల్లాలోని బాసరాలో వెలిసిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో ప్రతి ఏటా జరుపుతారు. వేకువజాము నుండే మంగళవాద్య సేవ, సుప్రభాత సేవలతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అనంతరం అమ్మవారికి మహాభిషేకం నిర్వహించి అలంకరణ, నివేదన, హారతి ఉంటాయి. రోజంతా చండీ వాహనం, వేద పారాయణం, అమ్మవారి మహాపూజ జరుగుతుంది. సాయంత్రం పల్లకీలో అమ్మవారికి ఊరేగిస్తారు. వసంత పంచమి రోజు చిన్నారులకు ఆ అక్షరాభ్యాసం చేయించడానికి శ్రేష్టమైన దినంగా భక్తులు భావిస్తారు. మన రాష్ట్రంలో 4 మూలల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు తరలి వస్తారు. నిజానికి కేవలం పిల్లలు మాత్రమే ఈ విద్య పూజ చేయడం అనడం తప్పు. విద్య అందరికీ కావాలి. కావున అందరూ వసంత పంచమి రోజున చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించాలి. పంచమి నాడు చదవవలసిన శ్లోకం: యా కుందేందు తుషాహార ధవలాయ శుభ్రవస్సామృత, యా వీణ వరదండ మండితాకారాం, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మచ్యుత శంకరా ప్రాభృతిర్ధేస్పద పూజిత, సామం పాతు సరస్వతీ భగవతి నిశ్చేదజాడ్యాపహ. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి, విద్యారంభం కరిష్యామే సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణని, నిత్యం పద్మాలయం దేవి సాధుం పాతు సరస్వతి. సరస్వతి భగవతి భారతి పూర్ణేందు దాచాపహ. వసంత పంచమిన ఎలా పాటించాలి? పసుపు రంగును ధరించండి. పసుపు పూలతో మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోండి. పండుగ రోజున రావడానికి పసుపు రంగు సాంప్రదాయ భారతీయ దుస్తులను ధరించండి. సరస్వతి కథలను చదవండి. గొప్ప దేవత సరస్వతి కథను చదవండి మరియు వాటిని పిల్లలతో పంచుకోండి. సరస్వతీదేవిని పూజించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు. మనసు ఎంత బాధలో ఉన్నా మనము ఈరోజు బాధపడుతున్నాము అన్నది కాకుండా ఆ తల్లిని సేవించడం వలన బుద్ధి కుశలత
దొరుకుతుంది, మనశ్శాంతి దొరుకుతుంది, జ్ఞానాన్ని దొరుకుతుంది, జ్ఞాన జ్యోతిని మన మనసులో వెలుగునిస్తుంది. పిల్లలు పూజించడం వలన చదువుల తల్లి సరస్వతీదేవి కటాక్షము దొరుకుతుంది. పిల్లలనే కాదు పెద్దలు కూడా ఆ తల్లిని ఆరాధించడం వల్ల జ్ఞానము మనకు సంపూర్ణంగా దొరికి మనం ఎలా బతకాలో కూడా నేర్పు ఇస్తుంది. ఆ తల్లి అనుగ్రహం అందరికీ ఉండాలని, పిల్లలకి పెద్దలకి ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా చదువుల తల్లి సరస్వతిని, ఆ తల్లిని వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు.